అది కాదు శృతి, మళ్ళీ చేస్తాను ఒక్కొక్క నిమిషం. ఎరా ఏమైంది? నా కొడుకు కదుపు లేకుండా పోతుందిరా. మొన్న నిన్ను బాధించాడు, ఈరోజు నన్ను బాధించాడు. ఆడికి రాజీవ్, రే రాజీవ్, అరే నిన్నేరా, మీ మామ పోయిందిరా. ఒక్క నిమిషం స్టేటస్ అప్డేట్ చేస్తాను. మనిషి కనిపెట్టిన అతి దరిద్రమైన వస్తువు ఏదైనా ఉంటే అది మొబైలే. ఏం చేస్తున్నావు? ఎఫ్బీలో ఒక అమ్మాయి రిక్వెస్ట్ పెట్టింది, యాక్సెప్ట్ చేయాలా వద్దని ఆలోచిస్తున్నాను. అదృష్టం వచ్చి కాలింగ్ బెల్ కొడితే సైకిల్ బెల్ అనుకుని నీళ్ళంటాడు అవడో తప్పుకున్నాడంట. కొద్దిగా ఎవరైనా ఉంటే మాకు చూడరా. సిరివెండిపోయి షాప్ ఉంటే గెద్దొచ్చేదో కడగమంది. సెన్సర్ లాగా ఆ మాట ఇందరూ వదిలేయడం. నువ్వు నేనైతే ఇంకా అప్డేట్ అవ్వలే, కానీ ఆ విషయం వాళ్ళకి అర్థం వద్దులేరా. రే బావా, రేపు కాలేజ్ ఫెస్ట్కి చిన్న పర్ఫార్మెన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎలా ఉందో చెప్పు, ఒక ఆన్లైన్లో చూసి చెప్పాలి మరి. కానీ నీకన్నా గోకేవాడు ఎవడు లేడు ఇక్కడ. నీ టార్గెట్ సమంత అయితే ఏం ఫర్ ఇలియానా. అసలు గోకే అలవాటు లేని వీళ్ళని త్వరగా చచ్చిపోండి. మీ వల్ల మా బ్రాంచ్కి మా కాలేజ్కి ఏ ఉపయోగం లేదు. నేను చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయ్యి నువ్వు గోకిన అమ్మాయి నీకు పడితే వచ్చి నాకు హగ్గు గుర్తు పెట్టుకో. నా పేరు రాజీవ్. గోకితే మెనిక్యూర్ పెడిక్యూర్ కూడా చేయించుకోకూడదు. చల్. అరే ఆగు, ఎవరో అమ్మాయి వస్తున్నట్టుగా ఉంది, ఇప్పుడే వస్తాను. ఊదోతులు మర్చిపోకు. ఆడేడి బే. దాహం దాహం ఎదవలకే. సరే గాని ఊదోతులున్నాయా? లేవురా. ఇదేంది మధ్యలోనే? ఎందుకురా వచ్చేస్తారు? 2 కిడ్నీలు ఉన్నాయి కదా, ఒకటి తీసుకెళ్ళి అల్లా కిరాణా కొట్టోడు తాకట్టెట్టే రోజు ఊదుకోవచ్చు. ఇంకెందుకురా, అవి తాకట్టెట్టేస్తాను. మార్కెట్లో మంచి ధర పలుకుతున్నాయంట. పంచేరా బాబు, రోజు మ్యాచ్ ఆడుకోవచ్చు. ఏటో నీ సరుకు కోసం నా సరుకు అమ్మిమంటున్నావు. భయ్యా 2 సిల్ చాక్లెట్స్ భయ్యా. 2 నాకు ఇచ్చేస్తాడు భయ్యా, పక్కన గర్ల్ ఫ్రెండ్ ఉంది అనుకోటి. అమ్మదీనమ్మ పడిసిందిరా. అప్పుడెప్పుడో హుదూద్ అప్పుడు జనాలు పులిహార ప్యాకెట్లు ఏరుకోవడం చూశాను రా. మళ్ళీ నిన్నే చూస్తున్నాను. ఎవడు నీ చాక్లెట్ ఇచ్చింది? వాడేనా? అయ్యి బాబు, అన్నీ వచ్చేస్తున్నట్టుకున్నాడు. బావా, బాహుబలి టికెట్స్ ఉన్నాయి బావా? చాక్లెట్ కావాలా? చాక్లెట్ ఇస్తారా? చాక్లెట్ ఇస్తారా? ఏమైంది ఏమైంది? ఎందుకు గొడవ? ఆడపిల్ల నేర్పిస్తాడండి.
రంగయ్య గుడేట్రా బాబు. బ్యాక్లాగ్స్ క్లియర్ అయితే గుడికి వస్తాను మొక్కున్నానులే. అయినా మనం ఎప్పుడు వెళ్ళాం కాలేజ్కి? మనతో వచ్చిన బాధ ఇదేరా బాబు. చదువుకున్నప్పుడు బడికి వెళ్ళాం కానీ రిజల్ట్ వచ్చేస్తే గుడ్లకు వచ్చేస్తాం. ఏ ఆగిపోయారా, రండ్రా. భక్తి భగవంతుడి మీద, చింత గుడి బయట చెప్పుల మీద మా అసలుగా కొత్త చెప్పులు రావు. నువ్వు వెళ్ళు. అయినా మాకు చాలా దాహంగా ఉంది. దేవుడా, ఇదేంటి ఇక్కడ? పంతులు గారు, మొన్న నేను చెయ్యిన తప్పుకి వాళ్ళ అన్నయ్యతో పెనం మీద అట్లేయించింది తెలుసా? దానికి ఎవ్వరా మాయా? ఇట్రాని చెప్తాను దానికి. ఈ నడుము ఎక్కడ చేయించిందిరా బాబు? మరీ ఇంత సన్నగా ఉంది. చెప్పు తెగుద్ది. కుట్టించుకొచ్చినా ఫేస్ చూస్తే అలా వెళ్ళండి వెళ్ళండి, ఓ సంచులేసుకొచ్చేస్తారు. ఏమంటుందిరా తను? హ్యాండ్సమ్ అంటుంది బా. అబ్బచా, లుక్ బాగుంటే కుక్కలు పడిపోయి రకాలు రయ్యే. బహుశా అందుకేనేమో నిన్ను హ్యాండ్సమ్ అంది. అరే మా పాపరా, పదెళ్దాం. లేదురా, నాకు దాహం ఉంది. పాపేట్రా బాబు, తెగ దర్శనం ఇచ్చేస్తుంది. పొద్దున గుడి దగ్గర, ఇప్పుడు బస్ స్టాప్లో. బా రే బావా. చూడరా నీకు బావా, కొంచెం కూడా భయం లేకుండా నడి రోడ్డు మీద ఒక అమ్మాయి మీద చేస్తావా? నీలాంటి వాళ్ళ వల్లే కదరా నిర్భయ 50 కేసులు జరుగుతున్నాయి. రెచ్చిపోతున్నాడు అంటే అనుకోకుండా. ఏంటి అనుకోకుండా? అమ్మాయిలు వైఫై లాంటి వాళ్ళు ఎవరికి ఎక్కువ సిగ్నల్ ఉంటే ఆడ కనెక్ట్ అయిపోతారు అనుకుంటున్నావా? వాటికి కొన్ని పాస్వర్డ్స్ ఉంటాయి, ఐ మీన్ ఫీలింగ్స్ ఉంటాయి. అనుకోండి, నేను చెప్పాను కదండి. ఏ పాప కొంచెం చెప్పమ్మా. నా కొడుకు కదుపు లేకుండా పోతుందిరా. మొన్న నిన్ను బాధించాడు, ఈరోజు నన్ను బాధించాడు. ఆడికి హే మధు, ఇలా రోడ్డు మీద మాట్లాడకూడదు, తప్పు అని నాకు తెలుసు, కానీ నాకు వేరే ఆప్షన్ లేదు. అంటే నేను చెప్పాలనుకున్నది కొంచెం నెమ్మదిగా చెప్తాను, ఎందుకంటే ఆ టైంకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ ఫీల్ రావాలి కదా. ఇష్టపడడానికి రీజన్ ఉంటుంది, అలానే ఇష్టపడిపోవడం కూడా రీజన్ ఉంటుంది. కానీ ఏ రీజన్ లేని మ్యాజిక్ పేరు లవ్. చాలామంది అంటారు మేషన్స్ మ్యాజిక్ బాగా చేస్తారని, కానీ వాళ్ళకేం తెలుసు, వాళ్ళకన్నా మీ అమ్మాయిలే బాగా చేస్తారని. చూడు, నాకు నిజంగా లవ్ అంటే ఏంటో తెలీదు, దానికి ఇంకా ఎవడో డెఫినేషన్ కూడా రాలేదు, కానీ నేను అది ఇది అని ఏదేదో వాగేస్తూ కాస్తైనా ఆలోచిస్తున్నాను అంటే అది నీ వల్లే, నాకు నీ మీద ఉన్న ఫీలింగ్స్ వల్లనే. My feelings on you are too strong and not at all fake. టైం డిసైడ్స్ ఎవ్రీథింగ్ అంటారు, కానీ నువ్వు నన్ను అర్థం చేసుకున్న టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటా. రియల్లీ ఐఎమ్ క్రేజీ అబౌట్ యూ. ఇంతవరకు నీ మీద ఉన్న ఫీలింగ్స్నే చెప్పగలిగాను, కానీ ఇష్టాన్ని చెప్పలేను, కానీ చూపిస్తాను, ఖచ్చితంగా చూపిస్తాను. నువ్వు నాతో ఉంటే. ఉంటావా మధు? ఎంత తన దగ్గర మనల్ని ఎదవలు చేసినా ఇంప్రెషన్ కొట్టడానికే కదా, వాడికి వేరే దారి లేదేమో. పోన్లే, మనమే కదా, మన దగ్గరే కదా. చూడండి భయ్యా, అమ్మాయిలు పడట్లేదని బాధపడకండి. మీరు హార్ట్ఫుల్గా ట్రై చేసి మీ ఫీలింగ్స్లో హానెస్టీ ఉంటే ఖచ్చితంగా ఒప్పుకుంటారు. అయినా ప్రజెంట్ ఎంత లవ్ చేసాం అన్నది కాదు, ఎంత ఎక్స్ప్రెస్ చేసాం,
ఎలా అప్రోచ్ అన్నదే ముఖ్యం. బట్ ఆ ప్రాసెస్లో మాత్రం పక్కనున్న ఫ్రెండ్స్ని ఎప్పుడూ ఎదవని చేయకండి. బికాజ్ ఏ విషయం అయినా మన సక్సెస్ అయితే అందరికంటే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది మన ఫ్రెండ్ మాత్రమే.